హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ కర్రీ అండి, బట్ మోర్ టేస్ట్. బీరకాయ పప్పు కూర. బీరకాయ పప్పు కూరకు చూడండి, అలా ఒక బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇంగువ, పసుపు ఇవన్నీ కొంచెం బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి చక్కగా వేగిన తర్వాత బీరకాయ తొక్క తీసుకుని చక్కగా ముక్కలు చేసుకుని అలాగా బాణీలో వేసుకుని మొత్తం పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న దాంట్లోకి మనం పెసరపప్పు యాడ్ చేస్తామండి. పెసరపప్పు యాక్చువల్గా ఈ బీరకాయ మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. ఎక్కువ ఆనపకాయ, బీరపకాయ ఇలాంటి కాయలతో కూరలు చేసుకుంటే కనుక వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచిది. దానికి చూడండి, అలాగా పెసరపప్పు చెప్పాను కదా, మనం తీసుకున్న బీరకాయ 1/2 kg అండి. ఇది పప్పు ఇంచుమించు 50 grams ఉంటుంది, తక్కువే వేసుకుంటే బాగుంటుంది. అయితే ఈ కూరని సేమ్ ఇదే ప్రాసెస్తో కుక్కర్లో కూడా వండుకోవచ్చండి. కుక్కర్లో వండుకుంటే కొద్దిగా ముద్దగా ఉంటుంది, లేదంటే ఇలాగ బాణీలో వండుకుంటే కనుక విడివిడిగా చాలా బాగా వస్తుందండి కూర. ముద్దగా కావాలనుకున్న వాళ్ళు కుక్కర్లో ట్రై చేయొచ్చు. విడివిడిగా కావాలనుకున్న వాళ్ళు ఇలా ప్యాన్లో మూత పెట్టి ఉడికించుకుంటే కనుక 10 నుంచి పావు గంట సేపు బీరకాయ చాలా తొందరగా కుక్ అవుతుందండి. కొద్దిగా పెసరపప్పు కూడా మనం ఏంటంటే లైక్ కందిపప్పులా కాదు, వేరంగానే ఉడుకుతుంది కదా, అందుకనే బాణీలో కూడా ఉడికించుకోవచ్చు ఈ కూర. అందుకని దానికి చూడండి, అలాగా మధ్య మధ్యలో చూసుకోవాలండి. వాటర్ సరిపోతే ఓకే, ఉడకకపోతే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వాటర్ ఎగిరే వరకు కూరను ఉంచుకుంటే చూడండి అలా చక్కగా పొడి పొడిగా వస్తుందండి. అయితే ఈ కూర వేడిగా రైస్తో కానీ, మిల్లెట్స్తో కానీ, చపాతీతో కానీ దేంతోనైనా చాలా కమ్మగా ఉంటుంది కూర. ఇలాగే సేమ్ మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో.